నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా మంచి స్టోరీ లోగుట్టు పెరుమాళ్ళ కిరక చెప్దామా? అట్లాగేనండి. పూర్వం అంట ఒక గురువు గారు ఉండేవాళ్ళు, ఆ, స్వామీజీ. ఆయన పేరు పెరుమాళ్ళు గారు. ఆయన పేరు పెరుమాళ్ళు అంటే దేవుడు అని కదా మన అదే కదా. అర్థము. అయితే ఈ పెరుమాళ్ళు గారు ఏంటంటే చాలా బోధించేవారు. కర్మ, దుర్విపాకం అలాంటివి. తర్వాత నేను నాదన్న భావాలు ఉండకూడదు, అబద్ధం ఆడరాదు, ధర్మాన్ని పాటించండి, నీది నాదని తేడా ఉండకూడదు, లోకంలో ప్రతివాడు ఎలా ప్రవర్తించాలో ఓహో బోధించేవారు. జనాలంతా బోధాలు వినేవాళ్ళు. బోధామృతాలు వినడానికి ఈనాడు ఆనాడు ఇది ఎప్పుడో 49లో రాయబడిన కదా, అప్పుడు ఉండేవాళ్ళు అవును అవును. బోధామృతాలు వినటానికి. అయితే ఈ వినటానికి వచ్చిన భక్తులు పాపం ఇప్పట్లాగానే అప్పుడు స్వామీజీకి కానుకలు అవి సమర్పిస్తూ ఉండేవారు. మొదట్లో ఏం ఉండేది కాదు, ఆయన ఊరూరా తిరుగుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ తిరుగుతూ ఉండేవారు. కొంత శిష్యగణం కూడా వెనకాల తిరిగేది. అయితే రోజు ఆయనకి ఆ పళ్ళెంలో వచ్చే డబ్బుల్ని తీయగా 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 ఆయనకి ఏమనిపించిందంటే వ్యామోహం మొదలైంది. లెక్క ప్రకారం ఎక్కడ నిద్ర చేయకూడదు, అంటే ఒకే చోట 3 రాత్రులు నిద్ర చేయకూడదు సన్యాసులు. నిలవ పెట్టకూడదు, దాచకూడదు, సన్యాసులు చేయకూడని పనులే అవి. అందుకని ఒక చాతుర్మాస్యం అప్పుడే ఉంటారు, కానీ ఎవరి గృహస్థుల ఇళ్లలో నిద్ర చెయ్యరు సన్యాసులు. ఒకవేళ వచ్చినా ఏదో ఈ శిష్యుల ఇళ్ళకి వచ్చినా 2 రోజుల నుండి వెళ్ళిపోతారు. మూడు రోజులు చేయకూడదు. 3 రోజుల తర్వాత ఇంకా అక్కడ ఉండకూడదు. ఊరు కూడా మారిపోవాలని కూడా ఉంది శాస్త్రం. ఓహో. ఊళ్ళు మారుతారు, ఇళ్ళు మారుతారు, ఒకే చోట నిద్రించకూడదు, దాచకూడదు వాళ్ళు. అయితే ఈయనకి ఏమైంది, ఈ డబ్బులు వస్తూ ఉంటే శిష్యగణం మారుతూ ఉంటుంది ఊరూరా, ఏదో కొద్దిమంది వెనకాల తిరిగే వాళ్ళు ఉంటారు. దాంతో సరే ఏం చేశాడు, ఒక కంసాలి శిష్యుడు ఒకడు దొరికితే ఆ వచ్చిన కాసులన్నింటినీ కరిగించి ఒక బంగారు ప్రతిమ చేయించుకున్నాడు. ప్రతిమ రూపంలో పెట్టుకున్నాడు అనమాట. ఓకే. చాలా డబ్బులు ఇంకా కొత్తగా వస్తున్నవి పక్కన యాడ్ అవుతున్నాయి. ఆ ప్రతిమను రోజు ఓసారి చూసుకుంటూ ఉండేవాడు. శిష్యగణాలు బాగా పెరిగినాయి, సంపద రావటం ఇంకా ఎక్కువైంది. అంత ప్రతిమ ఉండేది. సరే ఏమైంది, ఆ ఊరు ఈ ఊరు మారేవాడు. ఒకరోజు ఒక పేద శిష్యుడు వంతు వచ్చింది. శిష్యగణాలు ఉంటారు కదా, ఇవాళ వీళ్ళింటో వందట ఆ పేద శిష్యుడు పరమా భయంకర పేదవాడు. చాలా పేద. అయితే ఈ చాలా పేదగా శిష్యుడు ఎలాగైనా గురువుగారికి భిక్ష చేయాలని కోరిక. భిక్ష చేయటం అంటే ఆయన ఒకరికే కాదు, ఆయన ఏదో కొంచెమే తింటారు, ఒక్క పూటే తింటారు. సన్యాసులు అంటే చాలామంది స్వామీజీలు 2వ పూట అస్సలు భోజనమే చేయరు, ఒంటి పొద్దే. అందులో కూడా కొన్ని తినకూడనివి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. లేదా షడ్రసోపేతంగా తిన్నా కొన్ని పదార్థాలు వర్జిస్తారు. ఆయనతో పాటు వచ్చిన శిష్యగణము, ఆ పూట ఆయన చూడడానికి వచ్చిన భక్తగణము, ఈయన స్పీచెస్ వినడానికి వచ్చినటువంటి మహాభక్తులు, వీళ్ళంతా కూడా ఏ ఇంట్లో భిక్ష జరిగితే ఆ ఇంట్లోనే సాపాటి భోజనం చేస్తారు, ఖర్చు కాదు. అవును. అయితే ఈ పేద భక్తుడు బాగా ఆలోచించుకున్నాడు, భార్య తను, ఆమెకి ఎలాగైనా భిక్ష చేయాలి గురువుగారికి అని ఉంది. ఈ వారం నువ్వు పెట్టుకోగలిగితే ఈ నెలలో నీ వంతు అని చెప్పారు. ఆ ఊళ్ళో అతని ఇల్లు అది పర్వాలా, ఇల్లుంది, కాకపోతే డబ్బులు లేవు. బాగా ఆలోచించుకుని గురువుగారిని రమ్మన్నాడు. సరే పెడితే వాళ్ళకి ఎంత చక్కటి భోజనం, వాళ్ళకి శ్రద్ధ ఉంది చాలా, వంతు కోసం చేయలే, ప్రీతితోటి చేశారు. అయితే గురువుగారిని ఎంత చక్కటి భిక్ష చేసావో, భోజనం చాలా బాగుంది, మంచి స్వాదమైన పదార్థాలు పెట్టావు, ఏమిటి నీకు చాలా ఇబ్బందిగా ఉందని వీళ్ళంతా అన్నారు, అయినా నువ్వు ఎలాగో పెట్టావు, సరే 5 రోజులు ఈ ఊళ్ళో, ఈ 5 రోజులు నీ ఇంట్లోనే భిక్ష చేయాలని ఉందో, నీకు అభ్యంతరం లేకపోతే అనగానే గటక్క మందుకుండే. ఇప్పుడు చేప ముంత చాప మంత వాళ్ళ దగ్గర ఉన్నవి కుండ మూకుడు అన్నీ అమ్మేసి భోజనం పెట్టాడు ఆయన. ఇంతమందికి 5 రోజులు శిష్యగణంతో సహా రోజు ఈయన భిక్ష ఇస్తారు. ఎక్కడే కదా, ఇక్కడే చేయాలంటే భక్తులు మారుతారు కదా. ఇవాళ స్పీచ్ నచ్చితే రేపు వాళ్ళ చుట్టాలను కూడా తీసుకొస్తారు. భోజనం ఎలాగూ బాగుంది. అక్కడి నుంచి అంతా పెరుమాళ్ళు దయ అన్నాడు. 2వ రోజు మహత్తరంగా స్పీచెస్ సాగినాయి, చాలా అత్యద్భుతంగా చెప్పారు. గురువుగారు చెప్పినటువంటి వాక్యాలు అతనికి నేను నాది అన్న భేదభావం వద్దు, ఇక్కడ నీది నాది లేదు, అంతా మందే, అందులో ఏమీ లేదు, నువ్వు నిర్మమ బుద్ధితో చేస్తే ఏ తప్పైనా ఒప్పే, నిర్మమంగా చెయ్యాలి అంతే. సరేననుకున్నాడు. 2వ రోజు గడిచింది, ఎంతమంది వచ్చారు బాగుంది. 3వ రోజు గడిచింది, ఎంతమంది వచ్చారు. 4వ రోజు కూడా గడిచింది, చాలామంది వచ్చారు. చక్కగా భోజనాలు షడ్రసోపేతంగా కుదురుతున్నాయి. గురువుగారు చాలా సంతోషిస్తున్నారు, భిక్ష అమోఘంగా అఖండంగా జరుగుతుంది. శిష్యగణం అంతా ఆశ్చర్యపోతారు, గురువుగారు పరమాశ్చర్యం. 5 రోజులు గడిచాక ఏమోయ్
నాయనా నువ్వు చాలా బాగా చేసావు, నీ అంత అత్యద్భుతమైన శిష్యుణ్ణి నేను ఇప్పటిదాకా చూడలేదు. ఈ 5 రోజులు ఏ భేదభావం లేకుండా వచ్చిన వాళ్ళందరినీ చక్కగా ఆదరించావు. సరి అయిన శిష్యుడేమంటే నువ్వేనోయ్ అన్నాడు. అని నువ్వు ఇదంతా ఎలా చేయగలిగేవంటే అంతా పెరుమాళ్ళ దయ ప్రభు అన్నాడు. అంతా పెరుమాళ్ళదే దయ అంటే ఈయన అబ్బో అనుకున్నాడు. శిష్యుడికి చాలా జ్ఞానం వృద్ధి అయిపోయింది అనుకున్నాడు. సరే ఆ ఊరి నుంచి బయలుదేరి పక్క ఊరికి చేరగానే ఆయన తన వస్తువుల్లో దాచిపెట్టినటువంటి తన దేవుని ప్రతిమను ఒకసారి చూద్దామని తీస్తే ఏముంది, అంతకుముందు ఆ మాత్రం తూగే దేవుని ప్రతిమ ఇలా తీసేసాడు. లోపలంతా డొల్ అయిపోయింది బంగారం. ఈయన ఏం చెప్పాడు, నీది నాదని భేదభావం లేదు, అదే కదా, అందరికీ ఉపయోగపడమే మానవ జన్మకి సార్థకత. నువ్వు ఈ జన్మలో ఉపయోగపడు, వచ్చే జన్మ లోపల నీకు ముక్తి వస్తుంది కదా. మరి పెరుమాళ్ళకి అంతా పెరుమాళ్ళ దయ అంటే పెరుమాళ్ళు ఎవరు ఇక్కడ, ఒకటి తను, రెండోది ఈ ప్రతిమ. అంతే, ప్రతిమని 5 తులాలు చేసేసాడు. 5 కేజీల ప్రతిమ 5 తులాలు అయిపోయింది. రోజుకో చెక్క ముక్క కొట్టేసి లోపల భాగం అంతా గోకి గురుగారిదే. మరి ఆయన ఏం చెప్పాడు, నీది నాది భేదభావం వద్దన్నాడు కదా. లోగుట్టు పెరుమాళ్ళకి విగ్రహం బాగానే కనపడుతుంది, లోపల నుంచి లాగేశాడు మొత్తం. రోజు బంగారం కాస్త ముక్కలు ఆకు రావటం, అమ్మేసి భోజనం పెట్టేయటం. గురుగారిది అయితే ఏమిటి, నాదైతే ఏమిటి, అంతా మందే కదా. నీది నాదని భేదభావం లేదు. గురువు గారికి డక్కు పెట్టింది. ఏమనుకున్నాడంటే, ఓరి నాయనా నేను ఒట్టి స్పీచెసే చెప్పాను, నువ్వు కదా జీవితంలో ఇంప్లిమెంట్ చేసావు. 5 రోజులు తింటాం తప్పిస్తే ఇంకోటి ఏం లేదు. శుభ్రంగా తిన్నారు వచ్చిన వాళ్ళంతా, బాగా జరిగింది, అంతా గురువుగారి దయ. దాంతో ఇక నేను దాచకూడదు అనే విషయం ఆయనకు అప్పుడు అర్థమైంది. లోగుట్టు ఎప్పుడు కూడా భగవంతుడికి తెలుస్తుంది. ఇప్పుడు నేనేదో చేస్తా, ఒకడు నేను అనే ఒక ఎంటిటీ, ఎవరో ఒకళ్ళు, ఒక వ్యక్తి అనుకుందాం. ఈ చేసేటప్పుడు నేను ఎందుకు చేశాను అనేది ఎవ్వరికీ ప్రపంచానికి తెలియదు. అవును, కానీ భగవంతుడికి తెలుసు ఖచ్చితంగా. ఆయన ఎక్కడుంటాడు, లోపల పరమాత్మ వ్యవస్థిత అని చెప్తారు. ఈ శిఖలో భగవంతుడు మనకి మన మంత్రపుష్పం వింటే శ్రద్ధగా తెలుస్తుంది ఎక్కడ ఎలా ఉన్నాడు. ఈ లోపల హృదయానికి కిందగా ఒక నీలం రంగు ఒక కమలం పద్మం ఉంది, ఇలా ఉంటుంది. లోపల ఒక విద్యుల్లేఖలాగా మెరుపు తీగలాగా మెరుస్తున్నటువంటి ఒక రేఖ ఉంటుంది. దానికొసన చిన్నది ఒక దీపం ఉంది, అందులో పరమాత్మ ఉంటాడు. ఆ పరమాత్మ ఉన్న నాళ్ళే ఇది శరీరం చక్కగా నడుస్తూ తిరుగుతూ పడుకుతూ అన్ని రకాల పనులు చేస్తూ ఉంటుంది. పరమాత్మ వెళ్ళిపోయాడు అనుకో, ఏం చేసేదేం లేదు వ్యవహారం. ఇప్పుడు నేను ఎవ్వరికీ చెప్పను, భూప్రపంచం మీద అక్క చెల్లి అన్న తమ్ముడు కూడా చెప్పను, నేనే చేస్తా క్రియ. కానీ ఆయనకి తెలుసు కదా, లోపల వాడు అక్కడ వాడు కాదు, ఇక్కడ ఉన్నాడు కదా ఒకడు, వాడికి తెలుసు కదా నీ లోపలి గుట్టేమిటో, నీ గుణమేమిటో భగవంతుడికి తెలుసు. నువ్వు గుంభనగా ఉండగలవు, కానీ నీ గుట్టు భగవంతుడికి తెలుస్తుంది. లోగుట్టు పెరుమాళ్ళకి ఆయనకి తెలుసు. లోపలి భాగాల్లో ఏం జరగబోతోంది, లోపల నీ బుద్ధి ఏమిటి, నీ ఇంటెన్షన్ ఏమిటి అనేది నువ్వెవ్వరికీ షేర్ చేయవు, ఎవ్వరికీ చెప్పవు. కానీ భగవంతుడు యందు దాచలేవు కదా, ఆయనే కదా నీ యొక్క జీవం. అవును, దాని నుంచి దాచిపెట్టలేము. ఈ కర్మానుభవం ఇప్పుడు గురుగారు చూడు అంత స్పీచెస్ ఇచ్చి ఆయన బంగారు బొమ్మ చేసి దాచుకున్నాడు. మళ్ళీ కొత్తగా వచ్చిన డబ్బులతో ఇంకో బొమ్మ చేస్తాడు. బొమ్మలు దాచుకోవడమే సరిపోతుంది బతుకంతా. ఒట్టి స్పీచెస్తో ప్రయోజనం ఏముంది? నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని స్పీచెస్ ఇస్తే సరిపోతుందా? నువ్వు ఆచరించాలి కదా. సొంతానికి కొంత ఆచరణ కావాలి కదా, సంయమనం కావాలి. సన్యాసి దాచకూడదు అంటే దాచకూడదు. నువ్వు నిదానమే ప్రధానమని బోధిస్తావు గురువి, నీకే నిదానము లేదు. సత్యాన్వేషణ చెయ్యి. నువ్వు ఊరికే దురుసుగా కోపం వస్తుంది, నువ్వేం చెప్తావు? సత్యాన్వేషిగా ఎలా ఉంటావు? సత్యాన్వేషణకి సహనం ఉండాలి కదా, మరి ఉండాలా. కాబట్టి ముందు గురువులు నేర్చుకోవాలి అని చెప్పేదే ఈ కథ. రైట్. నమస్తే రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు ఎప్పుడు మానవ సంబంధాల గురించి ఏది మాట్లాడినా అక్కడికి టర్న్ అయ్యి అక్కడ ఆగుతారు. మానవ సంబంధాలు ఉండాలి, మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలని. కానీ చాలా విషయాల్లో చూస్తూ ఉంటామండి, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, తోడుకోడళ్ళు, వదిన మరదళ్ళు, ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తుంది, దాన్ని అంతటితో వదిలేసుకోలేకపోతారు రమ్మగారు. అది తెగిపోతుంది. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎట్లా తీసుకెళ్ళాలి, దాన్ని ఎలా కంటిన్యూ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎవరు ముందుకు రావాలి, తను రానప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి? ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయండి ప్రతి రిలేషన్లో. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ చూస్తున్నాం.
ఎవరికి వారికి నేను, నా మొగుడు, నా పిల్లలు, అంతే. ఇటు ఎవరితో పని లేదు, అటు ఎవరితోనూ పని లేదు. తోబుట్టువులతోనే గొడవలు పడే రోజుల్ని చూస్తూ ఉన్నాం కదా. అవును. ఎట్లా ఇంకా కజిన్స్, తోడు కోడళ్ళు, మరదళ్ళు, ఇవన్నీ తర్వాత సంగతి. నెక్స్ట్ ఇప్పుడు మనుషులు గాలిలాగా ఉండటానికి చూస్తున్నారు జయ. నీరులాగా ఉండాలి. పంచభూతాల్లో గాలి, నీరు ఉన్నాయా? పృథివీ తేజో వాయు ఆకాశాలు. అవునవును. భూమి, అవును. నిప్పు, నీరు, నింగి, ఆకాశం. అదే పోనీ అలాగే ఒకటి పోయింది ఎక్కడో, గాలి. అసలు ఈ గాలికి సమస్య ఎట్లా ఉంటుంది? గాలి బయటంతా గాలి వేస్తుందా జయ? మనము ఇంట్లోకి వెళ్ళాం, అన్ని తలుపులు వేసేసాం, ఒక కిటికీ తెరిచాం, లోపలికి గాలి రాదు. అవును. గాలికి రెండో వైపు వెళ్ళే అవకాశం ఉంటేనే వస్తుంది కదా. రెండో వైపు వెళ్ళాలి, క్రాస్ వెంటిలేషన్ అంటాం. అవునవును. రెండో పక్కన దారి ఉంటేనే ఈ గాలి లోపలికి వస్తుంది, లేకపోతే రాదు. నేను అలాగే ఉంటాను, వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి నేను సరిగ్గా ఉండను అనే పంధాలోకి ఇప్పుడు వచ్చేసాం. కానీ మనం ఎలా ఉండాలంటే నీరులాగా ఉండాలి. ఎందులో పోస్తే దాని షేప్లోకి వెళ్ళిపోతుంది నీరు. కప్పు అయితే ఇప్పుడు ఒక కుండ ఉంది, కుండ ఖాళీగా ఉందంటావు, అందులో ఏం లేతే కుండ నిండా గాలి ఉందని చెప్తావా నువ్వు? చెప్పం కదా, చెప్పలేం. కుండలో చారెడు నీళ్ళన్నా కుండలో చారెడు నీళ్ళు ఉన్నాయంట, అందులో నీళ్ళు పోస్తే అది కుండెడు నీళ్లు. ఒక గ్లాసులో పోస్తే అవే నీళ్ళని గ్లాసెడ్ నీళ్లు, చెంబెడు నీళ్లు, అంతే కదా. అంతే కదా. నీరు ఎట్లా మారిపోయింది ఇన్ని రకాల షేప్లోకి. అవతల వాళ్ళకి మన పరిస్థితికి అనుగుణంగా మనం మారుతూ ఉండాలి. మారటం మన ధోరణిగా ఉంటేనే ప్రపంచం హాయిగా ఉంటుంది. నీకు అక్క చెల్లెడి, అక్కకి నాకు తగాదా వచ్చింది అనుకుందాం, నాకంటే నేననిగా అది ఎవరైనా, నాకు ఆ పరిస్థితి మాత్రం భగవంతుడు ఇవ్వలే, అది పెట్టలేదు ఇప్పటి వరకు. వచ్చినా సార్ట్అవుట్ చేసుకుంటాం, వాదన వచ్చినా కూడా సార్ట్అవుట్ చేసుకోగలిగే తగాదాలే ఉంటాయి ఎప్పుడు. సార్ట్ కాని తగాదాలు జనరల్గా ఇష్యూస్ ఏముంటాయి జయ? ఎవరికైనా ఆస్తి, అది నగలు, బంగారాలు, పెట్టుపోతలు, నువ్వు ముందొచ్చావా నేను ముందొచ్చానా, అమ్మా నాన్నల చూపు, అమ్మా నాన్నల ప్రేమ, లేదా మొగుళ్ళ సంపాదనలు కదా. పెద్ద మంచి సంబంధంలో ఇచ్చారు, ఏ అలవాట్లు లేని వాడికి ఇచ్చారు అక్కని, అలవాట్లు ఉన్నవాడికి ఇచ్చారు చెల్లిని, ఇంకా అప్పుడు కుదరలే, ఇలాంటి వాటి మీద, లేదా దానికి అన్ని మంచి, దాని ఇష్టారాజ్యంగా అయింది, నాకైతే మీ కంట్రోల్లో అయింది, ఇలాంటి వాటి మీదే పోట్ల జనరల్ ఇష్యూస్ అక్క చెల్లెళ్లలో ఇవి వస్తాయి. అన్నదమ్ముల్లో ఆస్తి, చదువు, లేదా అక్క చెల్లెల్లో కూడా ఇవి వస్తున్నాయి. ఇప్పుడు చదువు, నన్ను బాగా చదివించలేదు, వాడిని బాగా చదివించారు, నాతో పని చేయించారు, వాడిని చదివించారు, వాడి ఇష్టారాజ్యం, నేనేమో ఈ ఇంట్లోనే ఇరుక్కుపోయాను, ఇలా ఉంటాయి. వీటితోటే కొట్టుకుంటాం. అవును, నిజమే. అలాగనే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒకళ్ళనొకళ్ళు వదిలేసుకుంటే కష్టం కదా మరి. ఇప్పుడు నువ్వు ఇది చేస్తావు, మీ అక్కయ్యతోటో మీ చెల్లితోటో మనం ఒకళ్ళని చేస్తాం, ఎవరో ఒకళ్ళు, వాళ్ళ అక్కతో పనికిరాదు. నీకు 2 పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు వాళ్ళిద్దరు సరిగ్గా ఉంటారా? తోబుట్టుతో సరిగ్గా ఉండక్కర్లేదని నువ్వేగా నేర్పిస్తున్నావు. నువ్వు సరిగ్గా ఉండు, నీ పిల్లలిద్దరిని కలిసి ఉండమని ఎలా జరుగుతుంది? ఎలా కుదురుతుంది? పోనీ కాదు, నీకు ఒక్కతే పిల్ల, అది ఎవరితో కలిసి ఉండగలదు, దాని ఇష్టారాజ్యంగా ఉంటుంది. ప్రపంచంతో అయినా కలిసి ఉండాలి కదండి, లోకంతో కలిసి ఉండాలి, కంపెనీతో కలిసి ఉండాలి. రేపు పొద్దున మొగుడో ఎవరో వస్తారు తోడు, వాళ్ళతో కలిసి ఉండాలి. అయితే మొగుడు, కాకపోతే పెళ్ళాము, ఆడపిల్ల అయితే మొగుడు, మగ పిల్లవాడు అయితే పెళ్ళాము, వాళ్ళతో కలిసి ఉండాలా? మానవ సంబంధాలు ఉండాలి కదా. వాడు లోకంలో బతకాలి, ఆఫీసుల్లో ఈ గ్రూప్ డిస్కషన్లు అవి కదా, ఉద్యోగాలు అనేసరికల్లా ఒక గుంపు కలిసి పనిచేయటం. అవును, అసలు కలిసి వెళ్ళటం అన్న మాటే మన దగ్గర లేకపోతే మనం మన పిల్లలకి ఏమి ఇస్తాం? తోబుట్టులు ఒక్కళ్ళుంటే రక్తబంధం, ఆ ఒకదాన్ని కూడా తెంచేసుకుని, చెడగొట్టేసుకుని, బాగు చేయలేనంతగా పాడు చేసేసుకుని, ఈ ధోరణి మార్చుకోవాలి జయ. ఇప్పుడు నువ్వు ఎవరు ముందు వెళ్ళాలి అనేది ఒక ప్రశ్నగా ఉంది. అవునవును, ఎవరి స్టెప్ వాళ్ళు వేస్తే ముందుకెళ్ళిపోతాం. పోనీ వాళ్ళు రావట్ల, మనమే వెళ్దాం, ఈ ఆలోచన ఉన్నా ఉండదు. నేను ఎందుకు తగ్గాలి అనిపిస్తుంది జయ. ఎప్పుడు నేను ఎందుకు తగ్గాలి, ఆ నేనుకి పీట వేసినంత కాలం మనకు మానవ సంబంధాలు బాగుండవు. నాకేం పట్టింది, నాకేం తక్కువ, నాకేం అవసరం, నేను ఎందుకు తగ్గాలి? వై షుడ్ ఐ? ఈ క్వశ్చన్. అవునవును, వాళ్ళు సరిగ్గా లేరు, నేను ఎందుకు సరిగ్గా ఉండాలి? నువ్వు సరిగ్గా ఉండు, అవతల వాళ్ళు ఉండని ఉండకపోని, నా వరకు నేను సరిగ్గా ఉన్నాను అని అనుకోండి. ఇప్పుడు బ్రెయిన్ ఒకటి ఉంది, హార్ట్ ఒకటి ఉంది, 2 ఉన్నాయి కదా. బ్రెయిన్ తోటి రకరకాల ఆలోచనలు చేస్తాం. హార్ట్ ఇదేది కదిలే హార్ట్ కాదు, మనసు.
నీకు బ్రెయిన్ ఏం చెప్తుందంటే వీళ్ళు నీతో తగాదా పడ్డారు, వీళ్ళతో నువ్వు కలిసి ఉండక్కర్లేదని చెప్తుంది. ఎలాగా? చాకుతో కొస్తే తెగుతుంది, జాగ్రత్తగా ఉండు అని బ్రెయిన్ చెప్తుంది. చాకుతోటి కూడా నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే తెక్కండా చేయొచ్చు అని చెప్తుంది మనసు. మనసు మాట వింటున్నాం అక్కడ, హార్ట్ మాట వింటాం, అది బ్రెయిన్ మాటే వింటాం మనం, కేర్ఫుల్గా చేయాలి అంతే. అది ఇప్పుడు చాకుతో. మనుషుల విషయంలో చాకు ఇన్స్ట్రుమెంట్ కదా, మనుషులు ఇన్స్ట్రుమెంట్స్ కాదుగా. వీళ్ళతో బాగుండు అని మనసు చెప్తూ ఉంటుంది, కానీ మనం హ్యాండిల్ విత్ కేర్ అని బ్రెయిన్ మాటే వింటూ ఉంటాం. మనసు మాట మనం వినకపోతే ఏమవుతుందో తెలుసా? తోబుట్టువులతో సంబంధ బాంధవ్యాలు లేని వాళ్ళకి అనారోగ్యాలు వచ్చేస్తాయి జయ. స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఒంటరితనం లోపల సబ్కాన్షియస్లో బాధిస్తూ ఉంటుంది. వాళ్ళు గ్రహిస్తారండి? గ్రహించరు. మొండి మీ బ్రెయినే పనిచేస్తుంది కదా. నేను ఎందుకు తగ్గాలి, అప్పుడు అలా చేసింది, ఇప్పుడు ఇలా చేసింది, వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేశారు, మా అమ్మ కంటే ముందు ఇదే చేసేసింది, అన్ని లాగేసుకుంది, పెట్టలేదు. అన్నదమ్ముల్లో కూడా ఉంటుంది కదా. అయ్యో భయంకరంగా ఉంటుంది వాళ్ళకి. మరి సిబ్లింగ్ రైవల్రీ విపరీతంగా ఉంటుంది. ఏదో ఒక దశలో దీన్ని దాటాలి. దాటండి చాలా సమస్యలు తీరిపోతాయి. దీనికి ఒక చిన్న కథ చెప్తాను జయ. ఓకే, చాలా చిన్న కథ. ఒకరోజు ఒక ఊళ్ళో రామయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. చెరుకో ఇల్లు ఉన్నాయి, ఇళ్ళ మధ్యలో ఒక కాలం ఉంది. రామయ్య గారింటికి ఒకరోజు ఒక రాత్రి వేళ ఒక అతను వచ్చాడు. బాబు పై ఊరండి, ఏదైనా పని ఉంటే చేస్తాను, ఏదైనా పనులుంటే ఇవ్వండి అన్నాడు. ఏం పని చేస్తారు అని అడిగాడు. వడ్రంగినండి అన్నాడు. వడ్రంగి అంటే చెక్క పని చేస్తారు అనేసరికల్లా వడ్రంగి ఆయన అన్నాడు, సరే ఈ పక్కన కాలువ దాటి వచ్చావు కదా, ఆ కాలువ మా తమ్ముడు తవ్విచ్చిందే, కాలువ కటు పక్కన వాడి ఇల్లుంది, నేను అటు రాకూడదని వాళ్ళ ఇంటి వైపుకి రాకుండా ఉండటం కోసం కాలువ తవ్వేశాడు. కాలువ ఎట్లా దాటుతాం, అందుకని నేను ఊళ్ళోకి వెళ్ళడానికి అవతల పక్క నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఇక అసలు తెల్లాడితే వాడి మొహం నాకు కనపడకూడదు, పెద్ద దడిలాగా కట్టేసేయండి మా వాకిలికి. కనపడుతున్నారు ఇంట్లో నుంచి అవతల వాళ్ళు, కాలువ అవతల మనుషులు కనిపిస్తారు, దడి కట్టేయమన్నారు. అది ఎంత పని అండి బాబు? అలాగేనండి అన్నాడు. అలాగేనగానే సాయంత్రం మర్నాడని అంతా కలపంతా తెప్పించేశారు. తెల్లారేసరికి కట్టేస్తావా అన్నారు. కట్టేస్తానండి, నన్ను 2 లాంతర్లు నాకు ఇచ్చేయండి, రాత్రికి రాత్రి నేను చేసేస్తానన్నాడు. అనగానే కావాల్సిన కలప, సుత్తి, మేకులు అవి ఇవి అనేది దడి కట్టడం అంటే ఏంటి, ఒక ఎత్తుగా ఒకదాని మీద చెక్కలు పేర్చి బయట వాళ్ళు కనపడకుండా అడ్డం కట్టేయటం అనమాట. లైక్ గోడలాగా దడి అంటారు. తడికలు పెట్టుకుంటాము మనం, ఏదో ఒకటి అడ్డం పెడతాం కదా అడ్డానికి. సరే ఏమైంది, ఈయన తెల్లవారు లేచి వచ్చేసరికల్లా ఆయనకి కాలువ మీద ఇటు నుంచి అటు వెళ్ళడానికి వంతెన కట్టు. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏంటి వంతెన కట్టు, తమ్ముడు కట్టించాడా? దడిమాట మర్చిపోయాడు. ఓకే, చూడగానే అది కనపడింది, అట్రాక్టివ్గా ఉంది. కాలువ మీద వంతెనలు దూరానికి కూడా కనపడదు. తమ్ముడు ఒకవేళ వాడి ఇక్కడికి వచ్చేద్దాం అనుకుంటున్నాడు కాబోలు, అందుకే వంతెన కట్టాడు అనుకున్నాడు. గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళాడు. అటునుంచి తమ్ముడు చూస్తున్నాడు కాలువకు అవతల వైపు. తెల్లారేసరికి ఏంటి వంతెనుంది, రాత్రికి రాత్రి మా అన్నయ్య మా ఇంటికి రావాలనుకున్నాడు, అందుకే వంతెన ఎంచుకున్నాడని అతను గబగబా నడిచి వచ్చాడు. ఇద్దరు వంతెనకు అటు ఇటు నిలబడి ఉన్నారు. వడ్రంగి వచ్చాడు. బాబు దడి కట్టేస్తే ఎప్పటికీ మీరు చూడలేకుండా అయిపోతారండి. కాలం మీద వంతెన కడితే ఏ రోజు రావాలనుకుంటే ఆ రోజు వచ్చేస్తారు. ఆయనకి చాలా రోజుల తర్వాత తమ్ముడు తన కోసం నడిచి రావడం చూసేసరికి ఈ రామయ్యకి కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అన్నయ్య కంట్లో నీళ్లు చూసేసరికి సోమయ్యకి మనసు మెత్తబడిపోయింది. గబగబా వంతెన మీద ఎక్కి వచ్చేసాడు. అన్నయ్య ఎంత బాగా కట్టించావు వంతెన అని. అన్నయ్యే వడ్రంగిని హైర్ చేసి ఉంటాడని తమ్ముడు అనుకుంటున్నాడు, తమ్ముడే కట్టి ఉంటాడని అన్నయ్య అనుకుంటాడు. ఎవరు కడితే ఏముంది, వంతెనే కదా. ఒక మంచి మాట, ఆ వడ్రంగి చెప్పిన మాటకి ఆ రామయ్య కావలించుకున్నాడు. నాయన ఎంత మంచి పని చేసావు, నా కోపానికి ఓ దడి కట్టేస్తే శాశ్వతంగా మా తమ్ముడు మొహం చూడకుండానే అయ్యేవాడిని. అవును, ఇప్పుడు 2 ఇళ్ళకి ఒక దారి ఉన్నట్టుంది. ఇళ్ళ మధ్యలో కాలం ఉంటే దాటలేరు. అవునవును, దాటగలిగే కాలం కాదు అది. ఈ వంతెన ఉండేసరికల్లా ఈజీ అయిపోయింది. అటు నుంచి ఇటు వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తారు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఊళ్ళో వాళ్ళంతా అన్నదమ్ముల ఇళ్ళ మీదుగా నడిచి వెళ్ళిపోతారు. నేను చాలా సంతోషించి వడ్రంగిని యథావిధిగా సత్కరించి యథాశక్తిగా ఉంచుకున్నాడు తన దగ్గరే. నీలాంటి ఒక మంచివాడు మాతో ఉండాలి, ఏ పని కుదిరితే ఆ పని చేసుకుందు కానీ మాతోటే ఉండు, మా ఇంటి పక్కనే చిన్న ఇల్లు కట్టించిస్తామని వడ్రంగిని అట్టు పెట్టుకున్నారు. ఈ వంతెనలు ఎవరికి వాళ్ళు వేసుకోవాలి, లేదా స్నేహితులు కానీ కజిన్స్ కానీ మిగిలిన సిబ్లింగ్స్లో ఎవరైనా కానీ చెయ్యాలి ఈ పని.
వీళ్ళిద్దరు పోట్లాడుకుని విడిపోతే ఇదే అదనుగా పక్క నుంచి వెనకాల నుంచి లాగేయద్దు. ఈ సంఖ్య కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నీకేం తక్కువ, నీకేమి ఇది, నువ్వే అలా కాదు, నువ్వు కట్ చేసుకోవద్దు అని చెప్పరు. మనం డివోర్సుల్లోనూ ఇలాంటివి చూస్తాం. పాపం ఎంకరేజ్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు, అలా చేయొద్దు, కలిసి ఉండండి, ఎట్లా కొట్లా ఉండండి అనేవాళ్ళు ఉంటారు. తెగొట్టడానికి చూసేవాళ్ళు ఉంటారు. ఈ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల సిబ్లింగ్ రైవలరీలో కూడా నీకేం తక్కువ అని రెచ్చగొట్టేవాళ్ళు. ఎంత పాపం వస్తుందో జయ వాళ్ళకి. ఒక 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 గర్భవాసాన జన్మించిన వాళ్ళ ఎడబాటుకి కారణమైన వాళ్ళకి మామూలు నరకం రాదు నిజంగా. మన ధర్మశాస్త్రంలో దీనికి శిక్షలు ఉన్నాయి జయ. అవునా రమ్మగారు? నేను నిజంగానే చెప్తున్నా. వాళ్ళకి ఏదో ఊరికే శాపం పెడుతున్నాను అనుకుంటున్నావు నువ్వు, కాదు. శాస్త్రంలో చెప్తారు, భార్యాభర్తల్ని ఎడబాపు చేసిన వాళ్ళకి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళనిగా ఒక ఏకగర్భ సంజాతులకి ఎడబాసేలాగా చేసిన వాళ్ళకి, అంటే గర్భంలో నుంచి బయటకు వచ్చిన ఇద్దరిని విడగొడితే వాళ్ళకి మహాపాపం వస్తుంది. దానికి సహాయం చేయకూడదు. నీకు కుదిరితే హెల్ప్ చేయి, లేకపోతే ఊరుకో. తుష్ణీభావం వహించడానికి ఒక పాయింట్ ఉంటుంది. నోరు మూసుకు ఊరుకోవటం, ఊరుకున్నంత ఉత్తమం లేదు. ఊరుకో, సమయం వచ్చినప్పుడు ఒరేమల్లా కాదురా మీ అన్నయ్య కదరా అని ఒక మాటను. అది చేయకపోతే మాత్రం నిజంగా మీ జన్మలు వృధా. స్నేహితుడైన వాడు ఇంకెందుకు పనికి వస్తాడు మంచి మాట చెప్పకపోతే? అవునవును, నిజంగా దాకా కూడా కాదు రమ్మగారు, కజిన్సే మన ఇంట్లో వాళ్ళే చేస్తారు ఆ తెలివిగల పనులు అలాంటివి. దానివల్ల ఏం లేదు, రేపొద్దున మీ పిల్లలు ఏమవుతారు, మీకు ఎట్లాంటివి వస్తాయో. ఒట్టిగా సగాదాలు పెట్టే వాళ్ళు కూడా కొంతమంది కనపడతారు కదా, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ చెప్తూ ఉంటారు. ఎందుకో చెప్తారు అట్లా. ఏమొస్తుందో వాళ్ళకి సంతోషం మనకు తెలియదు. అవును, అసలు మాట దాచరు. ఈ మాట ఇక్కడ చెప్తే ఈ ప్రాబ్లం వస్తుందేమో అని అనుకోరు. ఒకవేళ తగాదా అయినా అన్నదమ్ములు కలిసి ఉండండి అని చెప్పాలి. పోన్లే ఆస్తి తగాదాలు సరే, మొహాలు చూసుకోకుండా చేయటం ఎందుకు? వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి నువ్వు వెళ్ళకపోతే ఎట్లా బాబాయివి అని చెప్పాలి. అట్లా చెప్పరండి, ఈ చెప్పని వాళ్ళకి పాపం. గొడవని పెంచి పోషించే వాళ్ళకి మాత్రం చాలా పాపాలు వస్తాయి, చాలా పాపం వస్తుంది. ఆ గొడవను పెంచటం మాత్రం చేయబోకండి, చెయ్యొద్దు. కలిసి ఉంచటానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. ఎవరికి వాళ్ళు మీకు కనుక మన క్లోజ్ కజిన్స్ తోటి, క్లోజ్ ఫ్రెండ్స్ తోటి, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతోటి తగాదా ఉంటే జస్ట్ మన వంతుగా ఒక స్టెప్ ముందుకేసి సార్ట్అవుట్ చేయడానికి ట్రై చేయండి. మీరు వేసే ఒక్క అడుగు ఒక్కొక్కసారి పెద్ద సముద్రాన్ని దాటేయగలుగుతారు. అవును, మీరు వెనక్కి తీసిన కొంది అవి దాటలేని మహాసముద్రాలు అయిపోవచ్చు. నేనెందుకు అని అనుకోవద్దు, ఆ దారి పెద్దదైపోతుంది. మీరు ఒక అడుగు వేస్తే ఆ దారి చాలా చిన్నదైపోతుంది. అవునండి, మీరు 2 అడుగులు వేస్తే అవతల వాళ్ళు ఒక అడుగు వేసేందుకు అవకాశం ఉంటుంది. కనీసం తర్వాత తరాల వాళ్ళతోటైనా మీరు స్నేహంగా ఉంటారు. ఎందుకంటే మనకి ఇప్పుడు రిలేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి, బ్లడ్ రిలేషన్స్ మరీ తక్కువ. ఉన్న వాటిని చెడగొట్టుకోవద్దు. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం అక్బర్ బీర్బల్ వీళ్ళ స్టోరీలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి, ఏమైనా చెప్తారా? చెప్తాం. ఒకసారి అక్బర్ ఆస్థానానికంటే ఇట్లా గుర్రాలు అమ్మేవాళ్ళు, గాడిదలు అమ్మేవాళ్ళు, కన్సర్ గాడిదల్ని అలా తీసుకొచ్చేవాళ్ళు. గాడిదలు కన్సర్ గాడిదలు కావాలి గుర్రాలతో పాటుగా. గుర్రాలు ఏనుగులు ఉన్నట్టుగానే కన్సర్ గాడిదలు బరువు మోయటానికి, మనుషులు మోయటానికి కూడా. గాడిదలేమో వీళ్ళు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నారనుకో, గాడిదల మీద వస్తువులు మోయటానికి వేసేవాళ్ళు. అయితే ఒక మంచి బలంగా పుష్టిగా ఉన్న ఒక గాడిదని చూశారు. చూస్తే అది మనుషులు ఎటైనా వెళ్తే అటు ఇటు తెలివిగా చూస్తుంది అనమాట, కొంచెం యాక్టివ్గా ఉండేసరికల్లా బాగుందా, ఇదెంతో బాగుంది, ఇదెంతో బాగుంది, చక్కగా ఉందని రాజుగారు అన్నాడు. అక్బర్ అనేసరికల్లా బీర్బల్ అన్నాడు, అవును ప్రభు, దీన్ని కనుక చక్కగా చదవను రాయను నేర్పిస్తే ఇంకా బాగుంటుంది అన్నాడు. అక్బర్కి అర్థం కాలేదు, ఏమిటి చదవను రాయను నేర్పిస్తాడా దీనికి అనేసి. సరే ఏమిటి వస్తుందంటావా అన్నాడు. ఎందుకు రాదండి, శ్రద్ధగా నేర్పిస్తే దీనికి చదవటం వస్తుంది, రాయటం వస్తుంది, అన్నీ వస్తాయి. అసలు సంగతి ఏంటంటే ఆ గాడిదల వ్యాపారి బీర్బల్ తోటి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇప్పచ్చండి బాబు, 10 పిల్లలు గలవాడిని అని అడిగాడు. వాడికో 10 రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి ఈయన కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడనమాట. ఓహో, చదవటం వస్తుంది, రాయటం వస్తుంది, చదవటం ప్రధానంగా వస్తుంది దీనికి, రాయటం ఏముంది, చదవటం కదా ఇంపార్టెంటు అనేసరికల్లా జహాపన్ ఆయనకు సరదా వచ్చింది. సరే చూద్దామని గాడిదల వ్యాపారం ఇదెంతో అని అడిగి, వాడు కొంచెం రేట్ ఎక్కువ చెప్పినా పెద్దగా బేరం ఆడకుండా వాడికి డబ్బులు ఇచ్చేసి గాడిదని తీసుకున్నారు. వీళ్ళిద్దరు వ్యాఖ్యాళ్ళకి వెళ్ళి చేశారు ఈ పని. అక్కడి నుంచి ఆ గాడిద మెడలో తాడు కట్టారు, ఆ పలుపునెత్తి బీర్బల్ చేతిలో పెట్టారు.
పరివారం ఉంటారు 25-30 మంది. రాజుగారి వాళ్ళు ఇద్దరే నడవరు కదా, గుంపు ఉంటుంది, అంగరక్షకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆయన ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది కదా. పెట్టేసరికల్లా ఏమిటి ప్రభు నా చేతికి ఇస్తున్నారు, ఎందుకు జహాపన అన్నాడు. అనేసరికి చదవటం నేర్పిస్తానన్నావు కదా, 4 రోజులు ఉంచుకో దీన్ని, చదవటం చెప్పి తీసుకురావాలి, దీనికి చదివించాలి నువ్వు అనేసరికి చుట్టుపక్కల వాళ్ళకి నవ్వొచ్చింది. ఏదో సరదాకి చెప్పాడు, ఏమిటి సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. రాజుగారు డక్కుబడింది ఈయనకి గుండెలో, ఏం చేయాలో తెలియలే. సరే తను కొంచెం ఓవర్ యాక్షన్ చేశానని, ఓవర్ యాక్షన్ని జహాపన అడ్వాంటేజ్గా తీసుకున్నాడని, తన తెలివితేటలకు ఒక ప్రశ్న పెడుతున్నారని అర్థమైంది, పరీక్ష. అలాగే ప్రభు అన్నాడు. ఏమి నిజంగా చదవటం నేర్పిస్తావా బీర్బల్ దీనికి అని అడిగాడు ఆయన. నేర్పిస్తాను. అందరూ ఆశ్చర్యపోయి దొరికేసాడు వీడు. ఇప్పుడు గాడిదకి చదవటం ఏమిటి, గాడిదకి ఏమొస్తుంది, అది గుర్రాలకు ఇచ్చినట్టు శిక్షణ ఇవ్వటం గాడిదలకి కుదరదు, వాటికి నడవటం బరువులు మోయటం తప్ప. అసలు అవి తెలివిగా గాడిద అని ఎందుకంటారు, మనుషుల్ని గాడిద అంటారు, తిడతారు. తెలివితేటలు ఉండవు దానికి, తెలివి చాలా తక్కువ ఉంటుంది దానికి, కొన్ని విషయాలు తెలుస్తాయి. గుర్రాల లాంటి శిక్షణ గాడిదలకు ఇవ్వలేకపోతారు. ఓకే, అంత తెలివిగలవి కాదనమాట, అవి తెలివి తక్కువవి బేసిక్గా. అయ్యేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. గాడిదకి అయ్యే ఖర్చు కూడా నేనే ఇస్తానన్నాడు జహాపన. అది కూడా బాగానే, గాడిదని తీసుకుపోయాడు. ఎలా ఉంది గాడిదని వారానికి ఒకసారి ఆయన అడిగేవాడు, బాగుందనేవారు. నెల అయ్యింది. ఏమిటి బీర్బల్ గాడిదకి చదవను రాయను ఏమైనా నేర్పించావా అంటే, చదవటం నేర్పించాను ప్రభు అన్నాడు. ఏది చూపించన్నాడు జహాపన. సభికులంతా ఆశ్చర్యపోతున్నారు. దొరికాడు, గాడిదకి చదవటం ఏమిటి అనేసరికల్లా ఆ గాడిదని తీసుకొచ్చి సభలోకి తీసుకొచ్చాడు. ఏం చదువుతోంది మీ గాడిద అన్నాడు. దానికి రోజువారీ ఓ పుస్తకం చదవటం నేర్పించాను జహాపన, పుస్తకం చదువుతుంది అనేసరికల్లా సభికులంతా ఆశ్చర్యపోతారు. ఊరి బీర్బల్ వీడు చాలా తెలియగలవాడని మనకు తెలుసు, ఇంత కాలాంతకుడు అని తెలియదు మనకి. సరే చూస్తున్నారు. బీర్బల్ ఒక పెద్ద పుస్తకం పుచ్చుకొచ్చాడు. పుస్తకాన్ని గాడిద ముందు పెట్టారు. గాడిద ఒకసారి బీర్బల్ కేసు చూసి తలకాయ దించి 4 పేజీ తిప్పింది, 2వ పేజీ తిప్పింది, 3వ పేజీ తిప్పింది, 4వ పేజీ తిప్పింది. తలకాయ ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టింది, అంటే అరవడం మొదలుపెట్టింది. పేజీలు తిప్పరుస్తోంది, చదువుతోంది అది. అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. రాజుగారు ఆశ్చర్యపోయారు. చదివేస్తున్నట్టే కదా, పేజీ తిప్పి బయటికి చెప్తోంది, అందులో ఏముందో చెప్పమన్నాడు, చెప్తోంది అది గాడిద భాషలో చెప్తోందా. మరి అంతే. అయ్యేసరికల్లా రాజుగారు అడిగాడు, అక్బర్ అడిగాడు, బాగుంది, ఎంత బాగా నేర్పించావు బీర్బల్, చదువుతోంది ఇది, ఇందుకు ఏమంటోంది గాడిద అన్నాడు. దానికి మనం గాడిద భాష నేర్చుకోవాలి ప్రభు, అది మనకి ఇంకా రాదన్నాడు. పోటీలు అనేసరికి రాజు అన్నాడు, బాగానే ఉంది, గాడిద భాష ఎవరికైనా వచ్చేమో కనుక్కుందాం, అది వేరే కదా, అసలు దీనికి ఇది ఎలా వచ్చింది, నిజం చెప్పు బీర్బల్ అన్నాడు. ప్రభు ఏకాంతంలో చెప్తానన్నాడు. పోనీలే. ఏకాంతంగా వెళ్ళారు, గాడిదని తోలుకుపోయారు. రాజుగారు ఆశ్చర్యంతోటి ఎలా చేశామంటే, ఏముంది ప్రభు, నేను ఏదో మాట వరుసకు అన్నాను, ఆ గాడిదల వాడికి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇప్పిద్దామని మీరు దాన్ని నిజంగా తీసుకున్నారు, మరి అప్పుడు నేను కాదంటే మాట తిరిగిపోయినట్టు అవుతుంది. మీరు నలుగురిలో ఉన్నప్పుడు రాజుగారికి ఒక విచిత్రమైన ధోరణి ఉంటుంది, తన మాట కాదంటే ఆయన నచ్చదు. మరి ఇందాక అలా ఎందుకన్నావు, పోట్లాడతాడు, అందుకని నేను తగ్గిపోయాను. సరే గాడిదని మరి మీరు నేర్పించమన్నారు, ఏదో ఒకటి చెయ్యాలి, అందుకని దానికి ఒక ఉపాయం ప్రకారం నేర్పించాను ప్రభు అన్నాడు. ఏమిటి బీర్బల్ ఉపాయం, ఏం చేసావంటే, 2 రోజులు దానికి ఏం పెట్టలేదు, మరి 3వ రోజున దాన్ని నకనకలాడిపోతోంది, కట్టేసింది, దాని దారిని అది గడ్డి వేసేందుకు అవకాశం లేదు. ఈ పెద్ద పుస్తకాన్ని దాని ముందు పెట్టి మొదటి పేజీలో గడ్డి పెట్టా, పుస్తకాన్ని కదిపింది, దానికి లోపల గడ్డి ఉందని తెలిసింది, పేజీ తీయటం తెలుసుకుంది, అది మూత పెట్టి తోసింది, గడ్డి తినేసింది. 2వ రోజు 2వ పేజీలో పెట్టా, 3వ రోజు 3వ పేజీలో పెట్టా, పేజీలు తిప్పి గడ్డి తింటని తెలుసుకుంది అది. అలా ప్రాక్టీస్ చేయించాడు ఈయన. అలా ప్రాక్టీస్ చేయించాము. ఇప్పుడు ఇవాళ 3 పేజీలు తిప్పాక దానికి అర్థమైంది అందులో గడ్డి లేదని, అందుకని అరిచింది అది. 3 పేజీల్లో ఏముందో అది చదవలేదు, అది ఇంకా పెట్టలేదు ఏమిటి అని ప్రశ్నించింది దాని భాషలో. అంతే చేశానండి అన్నాడు. రాజుగారు ఆశ్చర్యపోయి, పర్వాలేదు ఇది కూడా తెలివే బీర్బల్, నీకు కత్తికి 2 వైపులా పదనేనయ్యా అన్నాడు.
బాగుంది. తెలివి గల కథలు కదా. నిజానికి అక్బర్ బీర్బల్ కథలు పెద్ద పెద్ద ఉండవు, చిన్న కొంచెం చిన్న చిన్న కథలు ఉంటాయి. ముల్లా నసరుద్దీన్ కథలు, ఈ అక్బర్ బీర్బల్ కథలు ఇవన్నీ చిన్నవిగానే ఉంటాయి. ఇంత చిన్న కథ కదా. ఇంకో కథ చెప్తాం. ఓసారి ఆస్థానంలో ఏదో ఇట్లా మాట్లాడుకుంటే బీర్బల్ వేసిన జోక్కి అక్బర్కి చాలా నవ్వొచ్చింది. అన్నాడు, నీ కడుపు నిండా పెట్టాలన్నదోయ్ నాకు అన్నాడు. పెట్టండి ప్రభు, మీరేం పెట్టినా తింటాను అన్నాడు. అనేసరికల్లా ఈయనకి చక్మని ఒక ఐడియా వచ్చింది. బీర్బల్ శాకాహారి, అతను వెజిటేరియన్. అయితే ఈయన ఏమన్నాడు, ఏం పెట్టినా తింటావా అని అడిగాడు అక్బర్. తింటానండి అన్నాడు. నువ్వు ఆలోచించుకుని చెప్పాలి, నేను పెట్టింది తినకపోతే కుదరదు అన్నాడు. మీరు పెట్టింది ఎలాగైనా తింటాను. ఆయన స్ట్రైక్ అయింది, రాజుగారు ఏదో పెడుతున్నాడు పెట్టకని నాకని. మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు తినేదైనా కాకపోయినా ఏదైనా సరే మీరు పెట్టింది ఎలాగైనా తింటాను ప్రభు అన్నాడు. అనగానే ఒరే పట్టుకురండి రా అన్నారు. అని ఒక కోడిని తెప్పించాడు. ఆ కోడిని చేతిలో పెట్టారు. దీన్ని తింటావా అని అడిగాడు. తింటాను ప్రభు అన్నాడు. అదేంటి బీర్బల్, నువ్వు శాకాహారివి కదా అన్నాడు అక్బర్. దాందేముంది ప్రభు, కోడిని కోసుకుని తినక్కర్లేదుగా, అమ్ముకుని కూడా తినచ్చు, ఎలాగైనా తింటానని చెప్పా కదా. కోడిని అమ్మేస్తాను, వచ్చిన డబ్బులతో పాయసం చేసుకుని తింటాను. తెలివి, బ్రెయిన్ వాడడం. ఇప్పుడు షార్ప్ డైలాగులు కొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మనకి, వాళ్ళందరికీ ఆర్జుడు బీర్బలే. అంతే, మాట ఏదైనా సరే నువ్వు ఎలాగైనా తినమన్నావు, కోసుకుని తినాలి, కోసుకుని వండుకుని తినడం ఎందుకు, అమ్ముకుని తినచ్చు కదా, అమ్ముకునైనా తినేసేయచ్చు కదా. అక్బర్ మొత్తం ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా, వీడు ఇలాగే రాజుగారి మనసు జయించేస్తాడు, ఇలాగే కదా, చూడు ఎంత బాగుందో, సింపుల్గా కదా. పిల్లలకి ఇలాంటి కథలు చెప్పండి. అది అక్బరా బీర్బలా వాళ్ళు ఎవరిదోనా అలాంటివి ఆలోచించకండి. బ్రెయిన్ షార్ప్ చేసేవి, బుర్ర వాడేవి. ఎలా తింటాడు శాకాహారి కోడిని అని అడగాలి పిల్లల్ని, వాళ్ళతో చెప్పించాలి. ఏం చెప్పుంటాడు బీర్బల్. అలా ఆలోచింపచేసే కథల్ని కొన్నిటిని ఇలాంటివి వింటూ ఉండండి, చక్కగా పిల్లలకి చెప్పండి. తప్పకుండా కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా ఒకటి చెప్పండి. కాజీ చేసిన మోసం చెప్తాం. అంటే మనకి ఈ కథల్లో బాగ్దాద్ కథలు అవి కనపడతాయి కదా చందమామ కథల్లో. ఇది 50s 60s వచ్చిన కథ. అందులో ఒక రాజుగారు ఉన్న సమయంలో ఆయన ఒక స్టోరీ అనమాట. సుల్తాన్ మొహమ్మద్ అని ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన కొంచెం ధర్మ పరిపాలన చేసేవాడని అంటారు. ఆ కాలంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఇతను ఏంటంటే చాలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్త చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే ఈ ఊళ్ళో బిజినెస్ వ్యవహారం అంతా అయిపోయాక పై ఊరు వెళ్ళి సంపాదించుకురావాలని అతను ఉద్దేశపడ్డాడు. సరే, మరి భార్యని ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళాలి. ఆమె పుట్టింటి వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు. ఇక్కడ తోడు లేకుండా ఒంటరిగా అయిపోతుంది. బాగా ఆలోచించి ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఒక కాజీ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడని మంచివాడని పేరుంది. ఈయన ఏం చేశాడంటే ఆ కాజీ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మరి నేను ఇలా వ్యాపార నిమిత్తం వెళ్ళాలనుకుంటున్నాను, నా భార్య ఒక్కతే ఉంటుంది, కుటుంబం లేదు ఇక్కడ, మరి మేము వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం, ఆమె పుట్టిల్లు వాళ్ళు వేరేగా ఉన్నారు, మరి మా భార్యని ఈ సంవత్సరం పాటు, సంవత్సరం అనుకుంటున్నా, 9 నెలలకి 10 నెలలకు కూడా నేను వచ్చేయచ్చు, కాస్త మీ ఇంట్లో ఉంచి కాపాడండి, మీ దగ్గర అట్టె పెట్టుకోండి అన్నాడు. సరే, వాళ్ళ ఇంటికి తాళం వేసి ఈ తాలూకు పెట్టే బేడ అవన్నీ ఈ కాజీ గారింటికి చేర్పించారు. కాజీలు అంటే ఇప్పుడు ముస్లిమ్స్ కదా, వీళ్ళు కొంచెం పరదా పాటిస్తారు కదా. కాజీ గారు కొంచెం పెద్దవాడు కూడా, వాళ్ళకి 3 మంది పిల్లలు ఉన్నారు. వర్తకుడి భార్యకి ఇంకా పిల్లలు లేరు. సరే, ఈ అమ్మాయి ఆ లోపల జనానాలో వాళ్ళతో పాటు ఉండేది. ఉండగా 8, 9, 10 నెలలు గడిచాక ఒకరోజు ఏదో సందర్భంలో ఆ అమ్మాయి ఆ జనాలలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడో చూశాడు ఈయన కాజీ గారు ఆ వర్తకుడి భార్యని. ఎంత అందంగా ఉందో. ఆయనకి అప్పటిదాకా ఎప్పుడూ లేని దుర్బుద్ధి ఒకటి ఏర్పడింది. ఈ పిల్లని స్వాధీనపరచుకోవాలి, ఇవ్వకూడదు, వెనక్కి పంపించకూడదు అని. సరే, ఏం చేశాడు, మామూలుగా ఆయనకి పొద్దున పూట వెళ్ళిపోయేవాడు ఆయన పని మీద. మధ్యాహ్నం ఆయన ఎక్కడుంటే అక్కడికి భోజనం పంపించేవాళ్ళు. భోజనం బయటే చేసేవాడు. అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి తింటాలు అవి ఆ కాలంలో మరి వాళ్ళ ప్రాంతాల్లో కూడా ఉండేవి కాదేమో. ఒకరోజు వర్తకుడి భార్య, కాజీ గారి భార్య, నేను పుట్టింటికి వెళ్ళొస్తాను పిల్లల్ని తీసుకుని, ఇంట్లో మన వర్తకుడి భార్య ఉంటుంది, ఆ అమ్మాయికి అప్పచెప్పాను, 2 పూటలే నేను వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళొస్తానని చెప్పింది.
ఆ వర్తకుడి భార్య కాజీ భార్య చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది, బుద్ధిమంతురాలు. సరే ఏం చేశాడు ఈయన, మధ్యాహ్నం భోజనం పొద్దున పూటే పంపించేస్తారు కదా, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసాడు. అమ్మాయి లేదు, తన భార్య ఏమో లేదు, ఇంటి పెత్తనం ఎవరికి అప్పచెప్పింది, ఈ ఈ వర్తకుడి వర్తకుడి భార్య. భార్యకి అప్పచెప్పింది. మరి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అయ్యో ఈయన భోజనానికి వచ్చాడని భోజనం అంతా ఏర్పాటు చేసి పక్కకి వెళ్ళి కూర్చుంది. ఎదురుగా ఉండటం వాళ్ళ పద్ధతి కాదు కదా. అక్కడి నుంచి ఈయన అన్నాడు, ఏమమ్మా అమ్మాయి, ఏమిటి పెద్దవాడిని, నాకు ఎదురుపడ్డానికి నీకేముందమ్మా అభ్యంతరం, మనం ఒక ఇంటి వాళ్ళం అన్నాడు. అవును కదా, ఆయనేమో ఒక ఒంటరిగా కూర్చుని అన్నం తినలేడు, పెళ్ళాన్ని దగ్గరుండి వడ్డిచ్చే అలవాటు బాగుండదని వడ్డంలోకి వెళ్ళింది. వెళ్ళాక ఏమన్నాడు, ఒక్కడనే ఏం తింటానమ్మా, నువ్వు కూడా పళ్ళెం తెచ్చుకో, ఇద్దరం కలిసి తిందామన్నాడు. సరేలే పెద్దవాడు కదా, ఇన్నాళ్ళు తండ్రిలాగా సంరక్షించాడని ఆ అమ్మాయి అడిపోయింది పళ్ళెం తెచ్చుకోవడానికి. ఓ పాయసం ఏదో చేయించారు, పాయసం కప్పులో ఈయన 2 నిద్ర మాత్రలు లాంటివి కలిపేశాడు. కలిపాడు కానీ భయం వేస్తుంది ఆయనకి, ఎప్పుడూ ఇలాంటి పని చేయలే. ఏనాడు చేయని పని, ఒక కొత్త పని, ఒక తప్పుడు పని చేసేటప్పుడు కాళ్ళు ఉనికిపోయి భయం వేస్తుంది. ఆ అమ్మాయి కాస్త ఆ పాయసం ఆయన పక్కన కూర్చొని, పక్కనంటే మరి పక్కన కూర్చోలేదు కానీ సాపంక్తిని కూర్చుంది ఆయనతో పాటే, ఇంకో పక్కన పేటేసుకుంది. అది తినేసింది, పాయసం తినేసి కళ్ళు మూతలు పడి ఎంగిల్ చేతితోటే పక్కకు పడిపోయింది. ఇంతలో ఏమైంది, ఈ కాజీ గారి భార్య ఎక్కడికో వెళ్ళింది కాదు, ఆ వెళ్ళిన చోట అక్కడ ఏదో మరణం సంభవించింది. ఆవిడ పిల్లల్ని వేసుకుని వెనక్కి వచ్చేసరికి తలుపు కొట్టింది. పిల్లలు భార్య సందడి వినపడేసరికి ఈయన హడిలిపోయాడు. ఈ పిల్ల తనతో అన్నం తింటాం ఓ తప్పు, ఆడమగా వేరే వాళ్ళ భార్యతో కూర్చుని అన్నం తింటాం స్పృహ తప్పి పడిపోయింది. మాత్ర పనిచేసింది, ఏం చేయాలి, అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ అమ్మాయిని లాక్కుపోయి సామాన్ల కొట్లో వేసేసాడు. కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి, ఆయనకి భయం వేసేస్తోంది. ఎవరు రాకపోతే ఏం చేసును, మేబీ ఏం చేసేవాడు, ఏం చేద్దామనుకున్నాడు, ఏదో ఈ పని చేసేసాడు. ఆ తర్వాత ఏం చేయాలనేది ఇంకా ఊహించల. కొంప మునిగిపోయినట్టు ఆ అమ్మాయి కాస్త వచ్చేసి అక్కడి నుంచి తలుపు తీశాడు. బానిస పిల్లలు ఎవరో ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పంపేశాడు. వెళ్ళి తలుపు తీసి రుసరుసలాడుతూ, ఏమిటి అన్నదింటూ తలుపు తీయాల్సి వచ్చింది, ఈ కొంప ఎవరికి అప్పచెప్పావో, అదేమిటి నేను వర్తకుడి భార్యకి అప్పచెప్పాను కదా, ఏమో ఆవిడెక్కడుంది, ఆవిడెక్కడ లేనే లేదు, నేను చూడలేదు, నాకు తెలియదు అన్నాడు. నిర్ఘాంతపోయింది. అదేమిటి అమ్మాయి చాలా మంచిది, నేనే అన్నం పెట్టుకు తింటానంటే, అసలు ఆ అమ్మాయి అట్లాంటిది కాదు, పిల్లల్నే బాగా సంరక్షణ చేస్తుంది. అట్లా ఎందుకు చేస్తుంది, ఆ అమ్మాయి అట్లాంటిది కాదు, అమ్మాయి లోపల పనంతా చూసుకుంటుంది, అప్పచెప్పి వెళ్ళినప్పుడు నేను ఎందుకు చేయలేదు, ఏది అని చూస్తే ఎక్కడా కనపడదు, ఏమో ఎక్కడికి పోయిందో అన్నాడు ఈయన. అట్లా లేచక్కపోయే మనిషి కాదు అమ్మాయి. ఇటు తెల్లబోయింది. అదేమిటి అట్లా ఎట్లా అవుతుంది, అన్న నువ్వు పెట్టుకు తింటే, ఈయనేమో రుసరుసలాడుతూ గబగబా అన్నం తినేసాడు. ఏం చేశాడు, ఆ అమ్మాయి 2వ కంచం పెట్టుకుంది కదా, తలుపు తీసే ముందు ఆ 2వ కంచమో పాయసం గిన్నె అన్నీ తీసుకెళ్ళి తొడిలో పారేసేసాడు. తినేసి లేచక్కపోయింది ఎక్కడికోనన్నాడు. వీళ్ళు తెల్లబోయారు. పిల్లల్ని పంపించింది, ఒరే ఒక పిన్ని ఎక్కడికి వెళ్ళిందో చూడండి రా అని పిల్లల్ని బయటికి, ఆవిడ అసలు బయటికి వెళ్ళే మనిషే కాదు. ఏమైపోతుంది, ఇంతలో ఏమైంది, ఆ వర్తకుడు కూడా వచ్చేసాడు. 10 నెలలు అయింది అతను వెళ్ళి. భార్య మా ఆవిడ ఏదంటే నాకు తెలియదు ఎక్కడికి పోయిందో అంటాడు ఈయన. అసలు ఆ అమ్మాయి అట్టాడిది కాదయ్యా, నిన్నటి కాదు, ఇవాళ పొద్దుటి దాకా ఉంది, నేను రేపు సాయంత్రం దాకా మా ఇంటి బాధ్యత అమ్మాయికి అప్పచెప్పి వెళ్ళాను, అక్కడేదో మరణం సంభవించింది, చిన్నపిల్లలతో ఉన్నామని నేను వెనక్కి వచ్చేసా, అసలు అట్లాంటిది కాదు, చాలా బుద్ధిమంతురాలు అంటుంది పిల్ల. వర్తకుడు ఏమన్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్తానని సుల్తాన్ మహమ్మద్ దగ్గరికి వెళ్ళాడు. నా భార్యని కాజీ గారికి అప్పచెప్పాను ధర్మాత్ముడని, ఆయన నా భార్య లేదంటున్నాడు, వాళ్ళ ఆవిడేమో ఈ పొద్దుటి దాకా ఉందంటోంది, తెల్లవారి పొద్దుటి దాకా ఉందంటోంది, ఆయన లేదంటున్నాడు అనేసరికల్లా సరే ఆయన కాజీని పిలిచారు. కాజీ గారు ఏం చేశాడు, చుట్టుపక్కల ఒక 3 మనుషుల్ని మాట్లాడుకున్నాడు సాక్ష్యం చెప్పడానికి. ఆయన భార్య మంచిది కాదని, 3 నెలల క్రితం నుంచే వీళ్ళ ఇంట్లో లేదని, పెళ్ళాలని రానివ్వరు సభలకి, పెళ్ళాం ఇంట్లోనే ఉండిపోయింది, ఆవిడ నెత్తినోరు కొట్టుకుంటుంది, అయ్యో చెల్లెలాగా చూసుకున్న బంగారు తల్లి, ఎంతో మంచిది, పిల్లలకి జళ్ళేసేది, పెద్ద పిల్లలకి అన్నాలు పెట్టేది, వంటలో సహాయం చేసేది, వంట బాగా చేస్తుంది, ఈ డ్రెస్ కుట్టింది, ఈ చొక్కా కుట్టిందని చూపిస్తోంది, చంటి పిల్లలకి చొక్కాలు కుట్టిందని చుట్టుపక్కల వాళ్ళకి చూపిస్తోంది. కానీ ప్రభు దాకా అవన్నీ వెళ్ళవు కదా. ఈ 3 సాక్ష్యాలు చెప్పారు, ఏమని 3 నెలల క్రితం నుంచే అమ్మాయి ఇంట్లో లేదని, 3 నెలల క్రితం దాకా ఉందని, ఎక్కడికో వెళ్ళిపోయిందని, ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని. ఈ సాక్ష్యం పుట్టేసరికల్లా రాజుగారు వర్తకుడు మాట తోచిరాజు అన్నాడు, నీ భార్య ఎక్కడికి పోయిందో కాజీకి ఏం సంబంధం లేదు అనేసరికల్లా
భర్త కూడా నెత్తి నోరు బాదుకుంటూ వెళ్ళిపోయాడు. అయ్యో పెళ్ళాం ఎంతో మంచిది, అతనికి చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దుఃఖంగా వెళ్ళిపోయాడు. గడిచిపోయినాయి రోజులు. ఓ రోజు రాజుగారు మారువేషం వేసుకుని వెళ్తూ ఉంటాడు, ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. రషీద్ కథలు కూడా, ఖలీఫా కథల్లో కూడా చూస్తాం, ఖలీఫా రాత్రిళ్ళు బయట తిరుగుతాడు అని. ఒక సాయంకాలం వేళ ఆయన మారువేషం వేసుకుని ఒక ఊళ్ళో తిరగటానికి పోయాడు. ఓ చోట ఒక చిన్న మార్కెట్ యార్డ్ లాగా ఉంది. మా పెద్దవాళ్ళంతా మార్కెట్ యార్డ్లో పనిచేసుకుంటుంటే వాళ్ళ పిల్లలు ఒక పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు. రాజు ఆట ఆడుతున్నారు. రాజు, మంత్రి, సైన్యాధిపతి ఆట ఆడతారు కదా పిల్లలు. అయితే ఏమన్నాడు, కుర్రాడు ఒకడు చెప్తున్నాడు, ఒరే సుల్తాన్ మహమ్మద్ లాగా పిచ్చి తీర్పులు చెప్పేవు కనుక సరైన తీర్పులు చెప్తానంటేనే నువ్వు రాజవ్వాలిరా అంటున్నాడు కుర్రాడు. అనేసరికల్లా నేను సరైన తీర్పే చెప్తానన్నాడు రెండో కుర్రాడు. వాడు రాజు, వీడు సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి వేసిన కుర్రాడు ఈ డైలాగ్ అనమాట, పిచ్చి తీర్పులు చెప్పకూడదు అని. ఆ రాజు ఆశ్చర్యపడితే, నేను పిచ్చి తీర్పులు చెప్తానా అంటే ఇలా చెప్పుకుంటున్నారా, ప్రజలు చెప్పుకోకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఈయన పోయి ఆట దగ్గర కూర్చున్నాడు. ఆ సైన్యాధిపతి వేషం వేసిన కుర్రాడిని అడిగాడు, ఎరా అబ్బాయి, అయితే మీ సుల్తాన్ మహమ్మద్ పిచ్చి తీర్పులు చెప్తాడంటే చెప్పడా మరి, చెప్పడా? అట్లాగే పిచ్చి తీర్పులే చెప్తాడు. మొన్న చెప్పాడు కదా వ్యాపారస్తుడి భార్య ఎడిపోయిందో తెలియదని, మీ ఆవిడ నువ్వే వెతుక్కోమని ఇవ్వాడు, అది పిచ్చి తీర్పు కాదా అన్నాడు. అనేసరికల్లా అది పిచ్చి తీర్పు అంటావా? ఖచ్చితంగా పిచ్చి తీర్పే, మరి ఏం చేయాలంటావు అన్నాడు. సాక్షుల ముగ్గురిని పిలిపిస్తే చెప్తా నేను అన్నాడు కుర్రాడు. అనేసరిగా ఈయన ఏం చేశాడు, మర్నాడు పొద్దున ఈ కుర్రాడిని గుర్తుపెట్టుకుని వాడి అమ్మా నాన్నకి కబురు చేశాడు, పిల్లాన్ని తీసుకురండి అని. మర్నాడు పొద్దున ఆ కుర్రాడిని తన ప్లేస్లో కూర్చోబెట్టాడు. సాక్షులు ముగ్గురిని పిలవండి, కాజీ గారిని పిలవండి, వ్యాపారస్తుడిని పిలవండి. ముగ్గురు సాక్షులు, కాజీ, వ్యాపారస్తుడు నుంచున్నారు. ముగ్గురు సాక్షులు 3 నెలల నుంచి వ్యాపారస్తుడి పెళ్ళం కాజీ గారి ఇంట్లో లేదు. అలాగా కాజీ గారి ఇల్లు ఎంత ఇల్లు, ఎన్ని గదులు ఉన్నాయి కాజీ గారి ఇంట్లో? కాజీగారి జనానాలో ఉండేవాళ్ళని మీరు ఎట్లా చూశారు? మీరు ఇప్పుడు కాజీ ఇంట్లోకి వెళ్ళకుండా వాళ్ళ గదులు, వైశాల్యం, నిర్మాణం చెప్పలేరు కదా. మెమ్మే బెబ్బాయి అన్నాడు ఒకడు. ఆవిడని ఇదివరకు చూశాను, ఇప్పుడు కనిపించట్లేదు, ఆవిడంత మంచిది కాదన్నాడు రెండోవాడు. కాజీగారి వ్యాపారస్తుడి భార్య ఎంత ఎత్తు ఉంటుంది, ఆమెకు ఎంత వయసు, ఏ రంగులో ఉంటుంది? మెమ్మే బెబ్బాయి, సుమారైన సైజు అని చెప్పాడు వాడు. వ్యాపారస్తుడు, నా భార్య కాలి పొడుగుది, ఆమె పొడుగాటి మనిషి అని చెప్తున్నాడు. తెల్లగానే ఉంటుంది, కాదండి ఆమె చామంచాయిగా ఉంటుందని చెప్తాడు ఇతను. ఆమె వయసు తెలీదు వీడికి, ఆమె ఎత్తు పొడుగు ఆకారం కూడా తెలియదు, ఏమీ తెలీదు. మూడో సాక్ష్యం కూడా ఇట్లాగే వీగిపోయింది. అంటే ఆ మనిషిని వీళ్ళు చూడలేదు, అసలు ఆ అమ్మాయి వీళ్ళ ఇంట్లో ఉందని కూడా తెలీదు. కాజీ గారి ఇల్లు, దాని తాలూకు కొలతలు, నిర్మాణాలు ఏమీ తెలియవు. ఏమీ తెలియని ముగ్గురు సాక్షులు ఎట్లా చెప్తారు నిజం? కాజీ గారు అబద్ధం చెప్తున్నాడు అన్నాడు. అనగానే రాజు కాజీని గద్దించాడు. ఒక మనిషి తన భార్యను మీ ఇంట్లో న్యాసంగా ఉంచితే ఆ అమ్మాయి వివరాలు తెలీదా నీకు? 3 నెలల క్రితం ఎలా వెళ్ళిపోతుంది? ఈ లోపల కాజీ గారి భార్యను సాక్ష్యాన్ని పిలవాలన్నాడు కుర్రాడు. ఆవిడని పరదా వేసి పిలిచారు. ఆవిడ లబో దిబోమని ఏడ్చి, సొంత చెల్లెలాగా చూశాను, నేను వెళ్ళే రోజు పొద్దున కూడా మా ఇంట్లో ఉంది, చాలా మంచిది, అందరికీ చెప్పింది కదా, బట్టలు కుడుతుంది, అవి కుడుతుంది, ఇవి కుడుతుంది. ఆ అమ్మాయి ఎంత ఉంటుందంటే సామంసాయిగా పొడుగ్గా ఉంటుంది, 24-23 సంవత్సరాల వయసు, ఇంకా పిల్లలు కలగలేదు. ఇవి చెప్పింది ఇతని వ్యాపారస్తుడు చెప్పింది సేమ్. కాజీ అమ్మాయిని ఏదో చేశాడు అని చెప్పాడు కుర్రాడు. ఈమె సుల్తాన్ కాస్త గట్టిగా గద్దించి ఆయన 2 చంపకాయ పీకడానికి ట్రై చేశారు. అంటే అడిగేసరికి అలా కొట్టినంత పని చేసేసరికి అలా ఆయన గడగడ వణుకుతూ, క్షమించండి, నేను ఒక పొరపాటు చేశాను, 5-6 రోజులుగా మా ఇంటి సామాన్ల గదిలోనే ఈ అమ్మాయి ఉంది, స్పృహ తప్పి పడిపోయింది అంతే. అప్పుడు వెంటనే ఆ సామాన్ల కొట్టులోకి వెళ్తే నీరసంగా స్పృహ తప్పి పడిపోయింది. ఏదో పిచ్చి మందు ఇచ్చేశాడు, మా మోతాదు ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి అలాగే నా 5 రోజుల నుంచి కోమాలో ఉన్నట్టుగా అక్కడ పడింది. ఆ వేసిన మాత్రలకి విరుగుడు ఏంటో కనుక్కుని ఆ విరుగుడు మందు తాగిచ్చి ఆ వ్యాపారస్తుడి భార్యని అతనికి అప్పచెప్పారు. కాజీ గారు చేసిన మోసం ఇలా బయటపడింది అన్నమాట కుర్రాడి తీర్పుతోటి. మరి కాజీ గారికి శిక్ష పడిందా లేదా? శిక్ష పడింది. ఆయన ఆస్తంతా వీళ్ళకి అప్పచెప్పి ఆయన్ని ఊర్లో నుంచి బయటికి పంపించేశారు. అప్పుడు అట్లా చేసేవాళ్ళు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఈ లెక్క లేదు, ఈ లెక్క లేదు. ఇది ఆ చందమామలో వచ్చిన కథ. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.